హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. తొలి ఏకాదశి వస్తుంది కదా, పాలపిండి అందరు చేసుకున్నారా? నేనైతే పాలపిండి రెడీ చేసుకున్నాను. నేనైతే మొక్కజొన్న గింజలతో చేసుకున్నాను. చాలా టేస్ట్గా వచ్చింది, చాలా బాగుంది. జొన్నలు దొరికితే జొన్నలతో కూడా చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. నాకైతే ఇక్కడ మొక్కజొన్నలు దొరికాయి. నేనైతే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని మొక్కజొన్న గింజల్ని వేయించుకుంటున్నాను. మనం పాప్కార్న్ అంటాం కదా, అలా అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్నాము అంటే కుక్కర్లో కింద అడుగంటకుండా మాడిపోకుండా చక్కగా వస్తాయి పాప్కార్న్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ మొక్కజొన్న గింజల్ని దాంట్లో వేసేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఆయిల్ అనేది అన్నిటికీ చక్కగా పట్టేట్టుగా. కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా మూత పెట్టేసుకున్నాము అంటే పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా వచ్చింది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఒకసారి ఇలా కళాయి తిప్పేసేసుకొని పొయ్యి మనం హైలో పెట్టేసామంటే 2 మినిట్స్లో పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఈ పాప్కార్న్ని చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవటమే. ఈ పాప్కార్న్ని మనం మిక్సీ జార్లో వేసుకునేటప్పుడే ఒక 3 యాలక్కాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాము అంటే చక్కగా మెదిగిపోతాయి యాలక్కాయలు. చూడండి, ఇక్కడ పాప్కార్న్ అంతా చల్లబడిపోయింది. కింద కొన్ని అవ్వని గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిలోనే ఒక 2-3 యాలక్కాయలు కూడా వేసుకోవాలి. నేను అది మిస్ అయిపోయింది క్లిప్పు. యాలక్కాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. నేనైతే ఇక్కడ వచ్చేసి బెల్లం పొడి తీసుకున్నాను. మీకు బెల్లం పొడి అవైలబుల్గా లేకపోతే బెల్లాన్ని తురుముకొని వేసుకున్నాము అంటే టేస్ట్ బాగుంటుంది. ఆ మొక్కజొన్న పిండిని ఒక బాక్స్లో తీసుకొని నేనైతే బెల్లం పొడి 1 కప్పు తీసుకున్నాను. మన స్వీట్కి తగ్గట్టు. ఇంకా మీకు కావాలి అంటే ఇంకొక పావు కప్పు బెల్లం పొడి కలుపుకుంటే స్వీట్ సరిపోతుంది. నాకైతే 1 కప్పు సరిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాచీ ఫ్లేవర్తో చాలా రుచిగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కింద కామెంట్స్లో నాకు చెప్పండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. రేపొద్దున ఏకాదశికి దేవునికి ప్రసాదంగా ఈ బౌల్ ఉంచాను.